జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్లోని క్యూషా కేంద్రంగా భూమి కంపించింది. అయితే ఈ ఏడాది జనవరిలో కూడా జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. ఈ భూకంపం ప్రస్తుతానికి ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వెల్లడించారు. అయితే ఈ భూకంప ప్రభావం జపాన్ రాజధాని టోక్యో వరకు కనిపించింది. గత ఏడాది జనవరి 1న 7.6 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంలో 300 మందికి పైగా మృతి చెందారు. కాగా భూకంపాల పరంగా జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో భూకంపం వచ్చే అవకాశం 80% ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం పసిఫిక్ తీరంలోని భారీ భూకంపం సంభవిస్తే $1.81 ట్రిలియన్ నష్టం వాటిల్లవచ్చు. సునామీల కారణంగా అనేక భవనాలు నేలమట్టం కావచ్చు. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.